నమస్తే, వెల్కమ్ టు ANN. నా పేరు వెన్నెల. స్పెషల్ డ్రైవ్ చూద్దాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో వరుసగా సమీక్షలు చేపడుతున్నారు. మరోవైపు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వేదికగా వరుసగా రివ్యూ మీటింగ్స్ జరగనున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దండే శ్రీధర్ బాబు వరుసగా జరిగే అన్ని మీటింగ్స్లో పాల్గొంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో వరుసగా సమీక్షలు చేపడుతున్నారు. మరోవైపు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి, అలాగే రివ్యూ మీటింగ్ కి సంబంధించి ప్రధానంగా ఎవరెవరు పాల్గొంటున్నారు, అలాగే ఏ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? రైట్ వినల తెలంగాణలో ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించబోతా ఉన్నది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. ఇక ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీలోని ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ను అట్టహాసంగా నిర్వహించేందుకు ఇప్పటికైతే ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఇక దాంతోపాటుగా రాష్ట్రంలో ఎట్లాంటి ప్రాజెక్టులు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇక వీటన్నిటికీ వివరించేందుకు గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక ఏదైతే దావోస్లో జరిగిన సమ్మిట్ను దానికి మించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక సమ్మిట్ను నిర్వహించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక మొత్తంగా ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా డిసెంబర్ 8, 9వ తేదీకి సంబంధించిన ఈ 2 రోజుల్లో జరగబోతుంది. ఇక విదేశాలకు సంబంధించి కూడా బ్రాండ్ అంబాసిడర్లతో పాటుగా ఇక విదేశీ ప్రతినిధులు, ఇక ఇతర విదేశీకి సంబంధించిన కంపెనీల ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తూ ఉన్నది కాబట్టి 2047 తెలంగాణ 2047లో $1 ట్రిలియన్ ఏదైతే పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఈ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవైపు భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, ఇట్లాంటి సిటీలకు సంబంధించి కూడా తెలంగాణలో ఏర్పాటు కాబోతూ ఉన్నాయి కాబట్టి విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టి భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా మరింత డెవలప్మెంట్ చేసే దిశగా కూడా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే అన్ని శాఖ అధికారులు కావచ్చు, అన్ని శాఖకు సంబంధించిన మంత్రిత్వ శాఖ మంత్రులను కూడా ఆదేశించడం జరిగింది. అత్యధిక ప్రమాణాలతో సమ్మిట్ను నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమ్మిట్లో తెలంగాణకు సంబంధించి కూడా సాంప్రదాయాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడున్న
ప్రాజెక్టులు కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే డాక్యుమెంట్ రూపంలో వివరించబోతా ఉన్నది. 2047 రైజింగ్ డాక్యుమెంట్ పేరుతో కూడా విదేశీ సంబంధించిన ప్రతినిధులకు కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్లకు ఇక వీడియో ప్రదర్శనలు, దాంతోపాటుగా రౌండ్ టేబుల్కి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా గత ఏప్రిల్లో కూడా గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించింది. దానికి సంబంధించి కూడా మంచి ఆదరణ వచ్చిన పరిస్థితి కావచ్చు. తద్వారా విదేశీకి సంబంధించి కూడా పలు కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు, తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ప్రతి ఏటా గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దాన్ని ముందుగా ఇప్పుడు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 8వ తేదీన ఈ సమ్మిట్ని నిర్వహించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా డాక్యుమెంట్లకు సంబంధించి కావచ్చు, ప్రజెంటేషన్లు ఇవ్వనున్న నేపథ్యం ఉంది. ఇక విదేశీ ప్రతినిధులకు సంబంధించి కూడా ఇక్కడ హాజరైతా అన్నారు కాబట్టి దాదాపుగా 500లకు సంబంధించి కూడా వివిధ కంపెనీల బ్రాండ్ అంబాసిడర్లు, ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన వసతి సౌకర్యాలు కావచ్చు, ఇక పూర్తి స్థాయిలో ఏదైతే ఆ దేశం ప్రపంచం అయితే తెలంగాణ వైపు చూసే విధంగా కూడా ఈ సమ్మిట్ను నిర్వహిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. భారత్ సిటీ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెడుతున్నారు? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అన్ని శాఖల మంత్రులను ఆదేశించడం జరిగింది. అన్ని శాఖల్లో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఇక ఇతర సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, తెలంగాణలో ఇక తీసుకురాబోయే సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, భవిష్యత్తుకి సంబంధించి అంటే తెలంగాణలో ఏ విధమైన అనుకూల వాతావరణం ఉన్నది, ఇతర కంపెనీలకు సంబంధించి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటే ఇట్లాంటి సమ్మిట్లు జరగాలని ఇప్పటికే గతంలో ఏప్రిల్లో ఒక సమ్మిట్ నిర్వహించింది. ఇప్పుడు కూడా పటిష్టాత్మకంగా సమ్మిట్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా అన్ని శాఖలు కావచ్చు, అంటే ఈ రోజు నుంచి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఈరోజు కమాండ్ కంట్రోల్ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఉండబోతూ ఉన్నది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా ఈరోజు నిర్వహణ ఏర్పాట్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు సంబంధించి కూడా సమ్మిట్ నిర్వహణకు సంబంధించి కూడా ఈరోజు సమీక్ష ఉండబోతుంది. ఇక ఈ నవంబర్ 26వ తేదీకి సంబంధించి కూడా లాజిస్టిక్స్ ఏర్పాట్లు కావచ్చు, దానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి సీతక్కతో పాటుగా పొన్నంలో హాజరు కానున్నారు. ఇక 27వ తేదీకి మౌలిక వసతులు అభివృద్ధికి సంబంధించి కావచ్చు, దానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధిత విభాగాల అధికారులు పాల్గొనున్నారు. అలాగే విద్యా యువజన సంక్షేమం కావచ్చు, దానికి మంత్రి వాకిటి శ్రీహరితో పాటుగా వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారు. టూరిజం అలాగే టెంపుల్ టూరిజంకి సంబంధించి కావచ్చు, ఇక మంత్రి జూపెల్లి కృష్ణారావు అలాగే కొండా సురేఖలు హాజరు కానున్నారు. నవంబర్ 29కి సంబంధించి కూడా వ్యవసాయ సంక్షేమ శాఖ విభాగాలు, అలాగే దాంట్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే వాకిటి శ్రీహరి హాజరు కానున్నారు. ఇక ఈరోజు సాయంత్రం మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణులు, ఇక మహమూద్ అలీ, అజారుద్దీన్కి సంబంధించి కూడా ఇదైతే వ్యవసాయం సంక్షేమ విభాగాలకు సంబంధించి కూడా నవంబర్ 20వ తేదీన సమీక్షలో హాజరు కాను. 30వ తేదీ కూడా ఆరోగ్య రంగం పైన కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ సంబంధిత అధికారులు హాజరు కాను. మొత్తం అంటే ఒకవైపు సంక్షేమం కావచ్చు, ఒక హెల్త్ అంటే మౌలిక వసతులు కావచ్చు, రాష్ట్రంలో ఈ విధంగా మౌలిక వసతులు ఉన్నాయి. దాంతోపాటుగా విద్యారంగం, దాంతోపాటుగా వ్యవసాయ రంగం, అలాగే టూరిజంకి సంబంధించి కావచ్చు, టెంపుల్ టూరిజం సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించి కూడా విద్యా యువజనకు సంబంధించి కావచ్చు, ఇక లాజిస్టిక్స్ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అన్ని రంగాలకు సంబంధించి కూడా తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇట్లాంటి నిర్ణయాలతో ముందుకు రైజింగ్ తెలంగాణ వెళ్తూ ఉన్నది. ఇంకా భవిష్యత్తులో ఈ ప్రణాళికలు తీసుకుంటే ఖచ్చితంగా మరికొన్ని ఏదైతే పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ఈ విధమైన అనుకూల వాతావరణం తెలంగాణలో ఉన్నది. వీటన్నిటిని కూడా ప్రదర్శన రూపంలో, ప్రజెంటేషన్ రూపంలో, అలాగే సమ్మిట్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని రంగాలపైన కూడా ఇప్పటికే ఉన్నతాధికారులకు సంబంధించి కావచ్చు, అన్ని రంగాలపైన కూడా ప్రజెంటేషన్లు రెడీగా ఉంచుకోవాలి, సమ్మిట్లో వివరించేందుకు సిద్ధంగా ఉండాలి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా తెలంగాణలో అన్ని రంగాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, వాటన్నిటిని వివరిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా
2047లో తెలంగాణను ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారు, ఫ్యూచర్ సిటీ, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ, బ్లూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, ఇతర కంపెనీలకు సంబంధించి కూడా ఇక్కడ ఎలాంటి అనుకూల వాతావరణం ఉన్నాయి, పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో ఎట్లాంటి ప్రణాళికలు ఉంటే విదేశీకి సంబంధించిన కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమవుతాయో వాటన్నిటినీ వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, ఇక్కడ కంపెనీలకు సంబంధించిన అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో ఐటీ వైద్యంపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ అంశాలపై ప్రధానంగా ఏ అంశాలపై చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. అక్కడనే ఫార్మా సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, ఒక బుల్లెట్ ట్రైన్కి సంబంధించి కూడా అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతూ ఉన్నాం. హైదరాబాద్లో మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, రైజింగ్ తెలంగాణ పేరుతో వెళ్తున్నది కాబట్టి ఇంకొన్ని ప్రాజెక్టులు తీసుకురాబోతా ఉన్నది. ఆ ప్రాజెక్టుల వివరాలన్నిటిని కూడా విదేశీ బ్రాండ్ అంబాసిడర్లకు ప్రతినిధులకు ఈరోజు అంటే ఈ సమ్మిట్లో వాళ్ళకు చెప్పడం కావచ్చు, ప్రజెంటేషన్ ఇస్తారు. వీడియో ప్రదర్శన రూపంలో కూడా ఆ డాక్యుమెంట్ 2047 డాక్యుమెంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమ్మిట్లో వివరించనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఆరోగ్య సంక్షేమం కావచ్చు, మరోవైపు ఏదైతే ఇతర రంగాలకు సంబంధించిన సినీ రంగం కావచ్చు, ఐటీకి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రియల్కి సంబంధించిన ఐటీ కారిడార్కి సంబంధించి కావచ్చు, భవిష్యత్తుకి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంది వాటినన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ విధంగా ఫ్యూచర్ సిటీలో భారత్లో భవిష్యత్తులో తెలంగాణ కూడా ఏదైతే అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో తీర్చిదిద్దబడుతూ ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా కూడా డాక్యుమెంట్ని సిద్ధం చేసింది. ఆ డాక్యుమెంట్ని సమ్మిట్లో ప్రదర్శించేందుకు, వివరించేందుకు, విదేశీ ప్రతినిధులకు చెప్పేందుకు అన్ని ఏదైతే షెడ్యూల్ని అయితే ఖరారు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజు నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కూడా దీనిపైన వరుస సమీక్షలు కమాండ్ కంట్రోల్లో చేస్తూ ఉన్నారు మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఉన్నతాధికారులు ఆయా శాఖలకు సంబంధించి కూడా మంత్రులు పాల్గొనే పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో, ఉన్నతమైన ప్రమాణాలతో గ్లోబల్ సమ్మిట్ జరగబోతూ ఉన్నది. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ వసతులు, విదేశీ ప్రతినిధులకు సంబంధించిన వసతులు కావచ్చు, వాళ్ళకి సౌకర్యాలు కావచ్చు, అక్కడ సంబంధించిన భద్రతాపరమైన అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికీ డీజీపీ శివధర్ రెడ్డితో కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. మొత్తంగా 8వ తేదీ 9వ తేదీన ఈ 2 రోజులు సమావేశం జరగబోతుంది. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 ఏళ్ల గడుస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. దాంట్లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి నవంబర్ 30వ తేదీ వరకు కూడా వరుస సమీక్షలు నిర్వహించి ఏ రంగం వైపు ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలి, 2047కి సంబంధించి కూడా ఆ డాక్యుమెంట్ను ప్రదర్శించేందుకు అన్ని సంబంధించిన వసతులు కావచ్చు, మౌలిక అంశాలు కావచ్చు, విదేశీ కంపెనీకి సంబంధించిన పెట్టుబడులకు కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సులభతరం చేసిందో, ఏ విధంగా ముందుకు వేస్తుందో వాటన్నిటిని వివరించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. వినాలా? రైట్ హరీష్, థ్యాంక్ యూ.